SSV TV5 న్యూస్ ఛానల్ 42 లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని 42 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాల కింద ఆర్థిక సహాయాన్ని అందిస్తూ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం పికెట్లోని క్యాంపు కార్యాలయంలో జరిగింది. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరై చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు ఆడపిల్లల పెళ్లిళ్లు భారం కాకుండా చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తుంది అని తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో ఈ చెక్కులు చాలా ఆలస్యంగా అందేవని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత వేగంగా పంపిణీ చేస్తుందని చెప్పారు. ప్రజలు ప్రతిపక్షాల డైవర్షన్ పాలిటిక్స్ కి లోను కాకుండా నిజంగా తనకు మేలు చేస్తున్న పార్టీని గుర్తించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ MRO శ్రీ పాండు నాయక్, లబ్ధిదారులు మరియు ఇతర స్థానిక ప్రతినిధులు పాల్గొన్నారు. కవిత ఇద్దరు అంటే ఎమ్మెల్యే గారు ప్రపోజ్తోనే వస్తుంది అందరికీ. ఇప్పుడు మొత్తం 42 చెక్కులు ఇచ్చినాం మనం. ఇది షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి రెండు కలిపి అంటే సుమారు 42 లక్షల చిల్లర అనమాట. 1,16,000 చొప్పున ఇస్తున్నాం మనం. దీనికి ఏమన్నా మీ దగ్గర ఏమన్నా మా ఆఫీస్ వాళ్ళు ఏమన్నా అవకతవకలు ఏమైనా మీకు చేసినట్టయితే మా దృష్టికి తీసుకొస్తే, నేనైతే ఎప్పుడు ఆఫీసులోనే ఉంటా, తీసుకొస్తే నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం కానీ పై అధికారుల దృష్టికి తీసుకుపోవడం చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా ఇది ఒక కళ్యాణ లక్ష్మి విషయమే కాదు, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఏదే మీకు సమస్యలు BPL సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ ఎలాంటివి ఏమైనా ఉంటే మీరు మా దృష్టికి తీసుకొస్తే త్వరగా చేపించడానికి ప్రయత్నం చేస్తాను. గౌరవ MRO పాండు నాయక్ గారికి, విచ్చేసిన మా కుటుంబ సభ్యులైన అమ్మలకి, అక్కలకి, చెల్లెలకి, అన్న తమ్ముళ్ళందరికీ, మీడియా మిత్రులకి నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. 42 మందికి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు కూడా అంత పేద ప్రజలకు ఈ యొక్క పథకం పెళ్ళిళ్ళు చేసినాక భారం కాకుండా గవర్నమెంట్ నుంచి ఇది ఒక సపోర్టు. అందులో భాగంగానే ఈరోజు 42 మందికి సికింద్రాబాద్ MROలో ఉన్న వారి లిమిట్స్లో ఉన్న వారికి ఇవాళ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నేను కంటోన్మెంట్ ప్రజలకు తెలిపాలనుకున్నది ఏంటంటే, BRS వాళ్ళు, BJP వాళ్ళు ఏ మంచి పని చేసినా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే ప్రతి దాంట్లో ఏదో ఒక తప్పులు, ప్రతి దాంట్లో ఒక నిందలు వేయడం అలవాటైపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు, ఈరోజు చెక్కులు ఇచ్చి అనగానే రేపు పొద్దున వారు బంగారం ఏందని అడుగుతారు. నిన్న సన్న బియ్యం ఇచ్చినాక 2,500 ఏమైందంటారు. అట్లా ఏదో ఒక ఇది ఇచ్చిందంటే దీని గురించి మాట్లాడకుండా పెన్షన్ ఏమైంది, 2,500 ఏమైంది, అది ఇదని. అమ్మ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసి, అంతకుముందుకు ఆర్థిక పరిస్థితి అన్ని ప్రాజెక్టుల పేరు మీద డబ్బులు ఖర్చు పెట్టి అవన్నీ కమిషన్లకు వాళ్ళు మళ్లించి రాష్ట్ర ప్రభుత్వంది ఏదైతే ఆర్థిక వ్యవస్థ డబ్బులు ఉంటాయో అవన్నీ కొల్లగొట్టినందుకే ఇచ్చిన హామీలు లేట్ అవుతుంది. లేట్ అయినా కూడా ఏదేది అవసరం ఉందో అప్పుడప్పుడు ఎప్పుడెప్పుడు ఏమేమి ఇవ్వాలా అది ఇచ్చుకుంటూ వస్తూనే ఉన్నారు. మీకు సరైన సమయంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నది లేట్ అయినా కూడా మనమైతే మీకు ఎవరికి షాదీ ముబారక్ చెక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి చెక్ ఇవ్వడం అవుతుంది. వారు మళ్ళీ ఇచ్చినాక కూడా బంగారం ఏమైందని అడుగుతారు. అన్నీ టైం టు టైం బట్టి అన్నీ ఇస్తాము. ఏ విధంగా అయితే గతంలో మీరందరికీ తెలుసు, దొడ్డు బియ్యం ఇస్తే ఎవరు తినకపోతుండే, తినక అదొక బాధ. కొత్త సన్న బియ్యం కొనుక్కోవాలంటే కొనలేని పరిస్థితి. అటు అడ్జస్ట్మెంట్ అయిపోయి వీలైతే తిన్నారు, లేకుంటే అమ్మేసుకున్నారు. దీన్ని తీసుకుపోయి రైసు దందా చేసిరు BRS వాళ్ళు. రైసు దందా, ఈ రైసుని ఏం చేసిరు, మళ్ళీ వేరేళ్ళకి అమ్మి పైసలు సంపాదించి రాష్ట్రం ప్రభుత్వం నుంచి ఖజానా ఖాళీ చేసి పేద ప్రజలు దొడ్డు బియ్యం తింటలేరని తెలిసినాక అది ఆపేసి సన్న బియ్యం ఇవ్వాలి కదా. 10 సంవత్సరాలు వాళ్ళు సన్న బియ్యం ఇవ్వలే, రేషన్ కార్డులు ఇవ్వలే. ఇప్పుడు మనం రేషన్ కార్డు కూడా ఇస్తున్నాం, సన్న బియ్యం కూడా ఇచ్చి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలా. మీకు ఇష్టమైంది, మీకు నచ్చినది ఏదైతే సన్న బియ్యం ఉందో అదే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. వారు ఏం చేస్తారంటే, ఏ మంచి పని చేసినా కూడా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం దాంట్లో ఏదో లోపాలు చూపించి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలా,
మిమ్మల్ని ఆశలు పెట్టాలా, డైవర్షన్ చేయాలని చూస్తున్నారు. దయచేసి మీరు ఆలోచించండి. వాళ్ళు 10 సంవత్సరాలు ఇవ్వండి మనం ఇస్తున్నాం, మన ప్రభుత్వం. ఏమమ్మా సన్నబియ్యం ఈ 10 సంవత్సరాలు ఇచ్చిరా? ఇప్పుడైతే మన ప్రభుత్వం ఇస్తుంది కదా, వారైతే ఇవ్వలే కదా. వారు ఇచ్చే ఉద్దేశం ఉన్నా, మీ మీద ప్రేమ ఉన్నా, మీ గురించి పట్టింపు ఉన్నా ఈ 10 సంవత్సరాలలో ఇచ్చేది ఇవ్వలే. మళ్ళీ ఇంకొకళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు, వాళ్ళు ఏం చేస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పైసలు ఇస్తేనే ఈ సన్న బియ్యం వస్తుందని చెప్తున్నారు. సెంట్రల్ గవర్నమెంటే నిజంగానే ఈ బియ్యం ఇస్తే దేశం అంతా ఇవ్వాలి కదమ్మా. ఏమమ్మా पूरा देश भर में देना, खाली अपना स्टेट में क्यों हो रहा? अपना स्टेट वाले दे रहे बोल के अपना स्टेट में हो रहा, एक चीज़. दूसरा चीज़ क्या है, पूरा देश में भी बीजेपी का गवर्नमेंट, जैसा तेलंगाना राष्ट्र में अपना कांग्रेस सरकार है, वैसे भी देश में बीजेपी का भी गवर्नमेंट्स है. అక్కడ కూడా ఇవ్వచ్చు కదా వాళ్ళు. దేశం అంతటి ఇవ్వకున్నా కూడా కనీసం వాళ్ళు ఎక్కడైతే గవర్నమెంట్ ఉందో బీజేపీ వాళ్ళు అక్కడైతే ఇవ్వాలి సన్న బియ్యం, అక్కడ ఇవ్వరు. అంటే మనం ఏం చేస్తారు, మనం ప్రశాంతంగా సంతోషంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎంత పైసగలడున్నా కూడా ఇప్పుడు మన రేషన్ షాప్లో వచ్చే సన్న బియ్యమే తింటారు. అదే సన్న బియ్యం ఎవరైనా తినాలి. వాళ్ళ బాధ, వాళ్ళకి మంట అంత ఏంటంటే పైసలు ఉన్న వాళ్ళు తినే బియ్యం కూడా ఈ గరీబ్ వాళ్ళు ఎందుకు తినాలనే వాళ్ళ ఆలోచన. కాబట్టి వాళ్ళ కడుపు మంటతోటి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలా, మిమ్మల్ని డైవర్షన్ చేయాలి అని చూస్తుంటారు. కాబట్టి దయచేసి మీరందరూ పెద్ద మనసు చేసుకొని ఇవన్నీ విషయాలు అర్థం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ సివిల్ సప్లై మినిస్టర్ గారు త్రూ ఈ రేషన్ షాప్లోకి వెళ్ళి ఇస్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా మీరందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.